ఎన్కౌంటర్ల మీద పాట పాడింది మొన్న మీరు. ఆ పాట మీరు అడిగితే మన ఈ సందర్భంగా రచయిత పేరు మిట్టపల్లి సురేందర్. ఓకే, చాలా అద్భుతంగా అంటే అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మ నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మ ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, లేనివాడు మేడ ముందే పూరి గుడిసెలో బ్రతుకుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు. ఎప్పుడో రాసిన మిట్టపల్లి సురేందర్, కానీ దశాబ్దాల కాలాలు దాటినా బూటకు ఎన్కౌంటర్కి అది ఉపయోగపడతానే ఉన్నది పాట. మీ మిత్రుడు ఎక్కడ ఉన్నాడు? బైరి నరేష్. బైరి నరేష్ నిరంతరం ప్రజాస్వామ్య ఉద్యమాలు, మొన్న జాతీయ మహాసభ జరిపిండు మహారాష్ట్రలో 450 ఫ్యామిలీలతో, చిన్న చిన్న బుడ్డ పిల్లలతో, భార్య పిల్లలు అమ్మ, చాలా అద్భుతమైనటువంటి బైరి ఎప్పుడు ఉంటాడు. నేను ఆ రోజు కూడా చెప్పిన బైరి నరేష్ ఆ ఒక్క విషయంలో తను మాట్లాడిన భాష ఒక్కటే పొరపాటుగా ఉంది తప్ప, ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. చాగంటి గారు అదే కంటెంట్ మాట్లాడారు, గరికపాటి గారు అదే కంటెంట్ మాట్లాడారు. కాకపోతే మనడు కొంచెం తెలంగాణ వరంగల్ జిల్లాలో పుట్టి పెరగడం వల్ల ఆ భాష కొంచెం రూడ్గా ఉండేసరికి ఎదుటోళ్ళకి గాయం అనిపించింది తప్ప, ఇట్స్ ఎ గుడ్ ఇంటలెక్చువల్. నేను క్రాంతి సిగ్నేచర్ క్రాంతి మా ఊరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన, మెల్లిమెల్లిగా అర్థమే. అందుకే ఇప్పుడు గొప్ప మాట ఏమంటారు అంటే, సత్యం మొదట నవ్వుల పాలవుతుంది, తర్వాత తిరస్కరించబడుతుంది, చివరికి అంగీకరింపబడుతుంది అన్నట్టు ఇలా బైరి నరేష్ మాట్లాడుతున్నటువంటి విషయం మెల్లిమెల్లిగా ప్రజలకు కూడా అర్థమవుతుంది కానీ